హెబ్రీయులకు రాసిన పత్రిక 11:36 నుంచి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీద, గుహల్లోనూ, సొరంగాల్లోనూ తిరుగులాడుచూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, క్యాచ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను గనుక వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నీకు ఇచ్చేయాలా జవాబు. దేవుడిని కమాండ్ చేస్తామా మనం? దేవుడిదో మన జోబీలో ఉన్నట్టు యేసు నామములో చేయి ప్రభు అని కమాండ్ చేస్తామా? ఎంత బుద్ధి లేని బోధకులు బయట ప్రపంచంలో తయారవుతున్నారు. నొప్పి వద్దట, కష్టం వద్దట, ఎవరికి సౌఖ్యంగా ఉండాలట, సుఖంగా ఉండాలట. కానీ అది చెప్పట్లేదు, లేఖనం అది చెప్పట్లేదు. లేఖనం ఏం చెప్తుంది? వీళ్ళు విశ్వాస విషయంలో సాక్ష్యం పొందారట. దే వర్ టెస్టిఫైడ్ దట్ దేర్ ఫెయిత్ ఈస్ గ్రేట్, బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ సేస్ దే డిడ్ నాట్ ఎంజాయ్. వీరు వాగ్దాన ఫలాన్ని వీరు వాగ్దాన ఫలమునే అనుభవించలేదు. చాలామంది విశ్వాసం ఉంచి 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 ఒక ఆయన ప్రార్థన చేశాడు. నాస్తికుడైన తన స్నేహితుడు మారాలని 58 సంవత్సరాలు చేశాడు. చచ్చిపోయే లోపు స్నేహితుడు మారతాడేమో అనుకున్నాడు, మారలే, చచ్చిపోయాడు. ప్రార్థనకి ఎవరు రాలేదు? మాట్లాడండి, జవాబు రాలే. నాస్తికుడైన స్నేహితుడు మారితే కళ్ళారా చూసి చచ్చిపోతావు అనుకున్నాడు, రాలే. సమాధి దగ్గరికి ఆ స్నేహితుడు వచ్చి నమ్మి యేసుప్రభుని వెళ్ళాడు. అప్పుడు ఆ కచ్చదవే కనిపించింది. అదేదో చచ్చిపోకముందు చూపించవచ్చు కదా అతనికి. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? స్టోరీ కాదు, ఇది యథార్థ సంఘటన. చచ్చిపోకముందే చాలురా, ఒక్క తృప్తి చాలు, దేవుడు నమ్మినందుకు నిన్ను మార్చాడురా, ఇంకా నేను కన్ను మోస్తాను అని ఉంటే ఆయన ఇంకెంత హ్యాపీగా ఉండేవాడు అనిపించింది. కానీ నాస్తికుడు ఇతను చచ్చిపోయాడు, ప్రార్థన చేసి చేసి చచ్చిపోయాడు. జవాబు దేవుడు అతనికి చూపించలే. సమాధి కార్యక్రమంకి వచ్చి వాడు దేవుడిని నమ్మి వెళ్ళాడు. బహుశా నేను అనుకుంటాను, పైకి తీసుకెళ్ళి చూడరా భూమి మీద ఏమవుతుందో, వీడి కోసం ప్రార్థన చేసావు కదా అని చూపించాడేమో. నీ విశ్వాసానికి పదునైన పరీక్షలు రానప్పుడు, వెన్ యు ఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో, వెన్ యు ఆర్ నెవర్ టెస్టెడ్, నువ్వెన్నడూ పరీక్షించబడినప్పుడు, ఫ్లోతో నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు దేవుడి గురించి తెలుసుకునేది ఏమీ లేదండి. నా మాటలు చాలా చాలా సీరియస్గా తీసుకోమని మనవి చేస్తున్నాను. సార్, రంపాలతో కొయ్యబడ్డారట, మీరే చదివారు. ఖడ్గంతో ఏమయ్యారట? చంపబడ్డారట. గొర్రెల చర్మాలు, మేక చర్మాలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమలు పొందుతూ అడవుల్లోనూ, కొండల మీద, గుహల్లో తిరుగులాడుతూ బిక్కు బిక్కుమని దేవుడు కోసం గడిపారట జీవితాలు. అలాంటి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదట. ఎంత భక్తిపరులో వాళ్ళు, ఎంత విశ్వాసం కలిగిన వారు. వాళ్ళ స్వార్థం కోసం దేవుడిని వాళ్ళే. ఈరోజు
మనకు వీళ్ళు అనిపించే కష్టాల ముందు నీకు నాకు వచ్చినవి ఏవైనా గొప్పవా, వాళ్ళకన్నా ఎక్కువ? నేను ఒక దైవజనుడిగా అలాగే ధైర్యపడతాను. ఈ లేఖనాలు చూసినప్పుడు ప్రభువా, వాళ్ళకు వచ్చిన కష్టాల ముందు నాకు వచ్చిన కష్టాలు పెద్దవి కావు. ఇట్స్ నథింగ్. గాడ్ ట్రైన్స్ us ఇన్ ద ప్లేస్ వేర్ హీ కెప్ట్ us. నీ జీవితం మీద అనుమతించిన పరిస్థితులు దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు, నిన్ను చాలా ట్రైన్ చేస్తాడు. చివరికి ఏంటంటే ఇన్ని పడి వాగ్దాన ఫలాన్ని లాస్ట్ లైన్ అనుభవించలేదు. అయినా సరే వాళ్ళు కన్ను మూసినప్పుడు దేవుడు ఉన్నాడు సార్ అనే కన్ను మూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ సమ్టైమ్స్ ఐ కొన్నిసార్లు నాకు వస్తుంది ప్రశ్న, ప్రభా అంతగా ఒక మనిషిని నువ్వు సాగదీసేయాలా? అంతగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టేయాలా? మళ్ళీ నేనే అనుకుంటాను, నా మనసు ఏ పాటిది, నా జ్ఞానం ఏ పాటిది నేను అడగడానికి అని చెప్పి నన్ను నేనే అనుకుంటాను. దేవుడు అనంతమైన జ్ఞాని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ దేవుని అర్థం చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాడు సమాజానికి అర్థం కాడు. ప్రయత్నిస్తేనే, ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్, సమాజానికి నువ్వు అర్థం కావు. హీ ఈజ్ అబ్సల్యూట్లీ అన్డిస్క్రైబుల్. వివరించలే. ధైర్యం తెచ్చుకోండి. వారు అనేకమైన విశ్వాసానికి సాక్ష్యాన్ని పొంది వాగ్దాన ఫలాన్ని ఏం చేయలేదు, అనుభవించలేదు. మే గాడ్స్ మెర్సీ బీ విత్ us. మన విశ్వాసానికి దేవుని వాగ్దాన ఫలాలు మనం అనుభవించుదుముగాక. మన విశ్వాసానికి వాగ్దాన ఫలాలు మనం అనుభవించుదుముగాక. మీ ప్రార్థన విశ్వాసానికి ఫలాలు దేవుడు మీకు చూపించునుగాక. ఆయన ఎవరో ప్రార్థన చేసి జవాబు చూడకుండా చనిపోయాడు. బహుశా ఆయన జీవితం పట్ల చిత్తం అలాగుందేమో. మనకు అలాంటివి కాకుండా మన విశ్వాసానికి ఫలాలు దేవుడు చూపించునుగాక. వచ్చేదాకా తొందరపడకు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడి మాటలతో మనల్ని బలపరిచి ఆదరించునుగాక.